పెళ్లి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమే. అలాంటి పెళ్లిని అందరికీ గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని అనుకుంటారు. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకునే వారికి కొత్త నిబంధనలొచ్చాయి. పెళ్లి కావాలంటే ఈ పరీక్ష చేయించుకోవాలట. అలా చేయించుకుంటేనే పెళ్లికి అనుమతి దొరుకుతుందట. ఏంటి? ఇదేంటి కొత్తగా? పెళ్లికి పర్మిషన్ ఏంటి? పరీక్ష ఏంటి? ఇద్దరు పెద్దలు ఒప్పుకుంటే చాలు కదా అనే డౌట్స్ అన్నింటికి ఆన్సర్ తెలియాలంటే లెట్స్ వాచ్. రష్యాలోని రిపబ్లిక్ ఆఫ్ బస్క్రోరోస్టన్లో వైద్యులు కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చారు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంట ముందుగా జన్యు పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధన విధించారు. ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే జన్యు పరీక్షలు తప్పనిసరి అని తేల్చారు. వివాహ మహోత్సవానికి ముందు రిజిస్టర్ ఆఫీసులో ఖచ్చితంగా సర్టిఫికెట్ ను జతపరచవలసి ఉంటుందని డాక్టర్లు సూచించారు. కాగా బహిష్కర్ రాష్ట్ర ఆరోగ్య శాఖ చైర్మన్ సలావత్ కర్సోవ్ తాజా ఆదేశాలపై ఓ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి చేసుకోబోయే జంట తప్పనిసరిగా డిఎన్ఏ పరీక్షలు చేయించుకోవాలని, జెనెటిక్ స్క్రీనింగ్ ను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఆ జంట పెళ్లి చేసుకుంటే వాళ్లకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి రుగ్మతులు కానీ అంగవైకల్యం కానీ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో జనాభా రేటును పెంచాలని, ఎలాంటి సమస్యలు రాకూడదని భావిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయన్నారు. ఒకవేళ ఏదైనా లోపంతో పిల్లలు జన్మిస్తే అప్పుడు అది జన్యు సంబంధిత సమస్య అవుతుందని, అలాంటి ఉపద్రవాలు జరగకుండా ఉండేందుకే జన్యు పరీక్షలను తప్పనిసరి చేస్తున్నామని కార్సోవ్ చెప్పారు. మ్యారేజీకి అనుమతి కావాలంటే కపుల్స్ ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందే అన్నారు. ఈ ప్రతిపాదనపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ ను ఇది స్ట్రెస్ కు గురి చేస్తుందని ఆ రాష్ట్ర కార్మిక మంత్రి లెనారా ఇవానోవా తెలిపారు. రష్యాలో ప్రతి ఏడాది సుమారు 25,000 మంది శిశువులు జన్యుపరమైన వ్యాధులతో జన్మిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో పిల్లలను కనాలని ఇటీవల పుతిన్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జన్యుపరమైన వ్యాధుల జాబితాను కూడా రిలీజ్ చేశారు. దాంట్లో 36 జెనెటిక్ వ్యాధుల్ని సూచించారు. ఒకవేళ లోపాన్ని గుర్తిస్తే వేగంగా చికిత్సను అందించవచ్చు అన్న అభిప్రాయాన్ని డాక్టర్లు వ్యక్తం చేస్తున్నారు.